హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చేతిలో ఈ పేపర్ ఏంటి అని చూస్తున్నారా? సో ఈ పేపర్ ఏంటో తెలియాలంటే మీరు లాంగ్ వీడియో మొత్తం చూడాల్సిందే. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరైతే తప్పకుండా చూడండి. వెల్కమ్ టు బెజవాడ మదన్స్ వరల్డ్. నేనైతే ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో పీజీ అయితే చేస్తున్నాను కదా, దానికి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. సో నేను ఇప్పుడు ఎస్టర్డే కాలేజ్లో నుంచి మెసేజ్ అయితే వచ్చింది గ్రూప్లో, హాల్ టికెట్స్ అనేవి తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి, మీకు రావడం అయితే జరిగింది అని అయితే మాకు ఇంటిమేట్ అయితే చేశారు. సో నేను ఫైనల్గా అయితే నిన్న ఈవినింగ్ హడావిడిగా అయితే రెడీ అయిపోయి అప్పటికప్పుడు అయితే కాలేజ్కి అయితే బయలుదేరిపోయాను. సో మా ఫ్రెండ్ అయితే అక్కడే ఆగిపోయాడు. నేను ఇంకా లోపలికి వెళ్ళేసి హాల్ టికెట్ తీసుకుందామని అయితే లోపలికి వచ్చేసాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకో నాకు తెలియదు కానీ వాకింగ్ చేస్తున్న ఫీల్ అయితే నాకు వచ్చేసింది. సో చూసారా అసలు మా గ్రౌండ్ అనేది చాలా విశాలంగా ఉంటుందన్నమాట, కాలేజ్ గ్రౌండ్. ఒక విధంగా చెప్పాలంటే విఎస్ పీజీ కాలేజ్లో అసలు ఎంత పెద్ద స్పేస్ అంటే మనం అసలు కౌంట్ కూడా చేసుకోలేము అనమాట, అంత బాగుంటుంది అనమాట వ్యూ కూడా. కాకపోతే చెట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయిలేండి. కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ బాగా స్పెండ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది, మంచి ఏరియా అనమాట. సో ఫైనల్గా మా కాలేజ్ బయట వ్యూ కూడా చూపించేస్తున్నాను. యాక్చువల్గా ఈ క్లిప్ నేను ముందే యాడ్ చేయాల్సింది, ఇది సెకండ్ వచ్చేసింది, నో ప్రాబ్లం. సో నేనైతే మొత్తానికైతే అయితే మీరు అనుకోవచ్చు, హాల్ టికెట్‌కి వెళ్ళినోడు అసలు ఈ షర్ట్ ఈ గ్యాప్‌లో ఎలా మార్చేసాడా అని చెప్పేసి. అదొచ్చేసి నేను ముందు రోజైతే వెళ్ళానండి. సో ఆ రోజైతే ఆఫీస్ రూమ్‌కి వెళ్ళగానే హాల్ టికెట్స్ అయితే ఇంకా రాలేదు, మీరు టైం పడుతుంది, టుమారో రండి అని అయితే చెప్పారు. నేను ఇంకేం చేసేదేం లేక మళ్ళీ వెనక్కైతే తిరిగైతే వచ్చేసాను అనమాట. ఇదొచ్చేసి సెకండ్ డే ఆఫ్టర్‌నూన్ 12:00 అయితే నేను మళ్ళీ కాలేజ్‌కి అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారనమాట, అక్కడి నుంచి కాలేజ్‌లో హాల్ టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి. సో నేను మొత్తానికి మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చేసాను. చూడండి మా కాలేజ్ వ్యూ మొత్తం ఒకసారి రికార్డ్ చేయాలని నాకుంది. కాకపోతే ఒక్కరోజు కూడా నేను ఎప్పుడు కూడా మా కాలేజ్ వ్యూ మొత్తం నేను ఏ వీడియోలో కూడా చూపించలేదు. మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను, చూడండి. మీకు మా కాలేజ్ నచ్చిందా లేదో కూడా ఖచ్చితంగా అయితే కింద అయితే కామెంట్ చేసేయండి. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం లోపలికి, చూడండి. సో చూసారా, స్టార్టింగ్లో కుక్కలు నక్కలు ఉన్నాయని భయపడొద్దు, ఇవన్నీ కామనే. ఇంకేం చూసారు, కొంచెం ముందుకెళ్తే కోతులు కూడా కనిపిస్తాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. సో చూసారా ఇక్కడ అక్కడ కార్నర్లో ఒక కోతి, ఇక్కడ ఒక కోతి. మా కాలేజ్ క్యాంపస్ మొత్తం ఆల్మోస్ట్ కోతులే ఉంటాయి, అయితే ఏం భయపడకండి. సో ఫైనల్గా నోట్ డ్యూ ఫామ్ అయితే తీసుకోవడానికి నేను ఆఫీస్ నుంచి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో వాళ్ళు చెప్పారు, ఒక 3-4 డిపార్ట్మెంట్స్లో సైన్ అయితే చేయించుకోరండి, మీకు నెక్స్ట్ మేము హాల్ టికెట్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. నేను అందుకోసమే ఫస్ట్ లైబ్రరీకి అయితే వెళ్తున్నాను అనమాట. లైబ్రరీకి వెళ్తూ ఆ వ్యూ కూడా ఇక్కడే నేను యాడ్ చేస్తున్నాను, చూడండి. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదా, మేడం వాళ్ళు చూస్తున్నారనమాట, ఏంటి వీడియో తీస్తున్నా అని చెప్పేసి. నేనైతే క్యాజువల్గా జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అని వాళ్ళకి తెలియదు కదా. ఓకే, నేను ఫైనల్గా అయితే అక్కడున్న లైబ్రరీకి అయితే లోపలికి వెళ్ళేసి నేను అడిగాను అనమాట, ఇట్లా నేను హాల్ టికెట్ మీద సైన్ కోసం వచ్చాను అది అని చెప్తే, మేడం వాళ్ళు ఉండేసి మీరు సెకండ్ సెమ్ కదా అవసరం లేదని అయితే చెప్పారు. సో నేను మళ్ళీ డిపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది, కాలేజ్ కాబట్టి క్యాప్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయడం లేదు. కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్యాప్ అయితే తీసి చేతిలో పట్టేసుకున్నాను అనమాట. బ్యాగ్ లేదు, బ్యాగ్లో పెడదామంటే నేను జస్ట్ సింపుల్గా అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఫస్ట్ అయితే నేను హాస్టల్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ హాస్టల్ ఆఫీస్ వాళ్ళు సైన్ చేయాలి ఫస్ట్. సో హాస్టల్ ఆఫీస్కి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. హాస్టల్ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సైన్ అయితే చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నేను డిపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నాను. డిపార్ట్మెంట్కి వెళ్ళిన దగ్గర సార్ వాళ్ళ చేత సైన్ కూడా చేయించేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసి ప్రిన్సిపల్ సార్ చేత కూడా సైన్ అయితే చేయించుకోవాలి. సో నేను ఎంత హ్యాపీగా ఎందుకున్నానంటే ప్రిన్సిపల్ సార్ కూడా నాకు అవైలబుల్లోనే ఉన్నారు. సో ఫైనల్గా నేనైతే సైన్ చేయించేసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ డిపార్ట్మెంట్లోకి అయితే నేను ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడే నేను హాల్ టికెట్ అనేది తీసుకోబోతున్నాను. సో నా రోల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లోనే ఉంటుంది హాల్ టికెట్. కాకపోతే నేను రోల్ నెంబర్ అనేది చెప్పినట్లేదు, మర్చిపోయాను అనమాట. మేడం అయితే చూస్తూ ఉన్నారు నా హాల్ టికెట్ ఎక్కడుందా అని చెప్పేసి. ఫైనల్గా వెతికి ఎంత వెతికినా కూడా నా హాల్ టికెట్ అయితే కనపడలేదు. సో నేను అల్టిమేట్గా అప్పుడు నాకు గుర్తొచ్చి, మేడం నా రోల్ నెంబర్ అనేది ఫ్రంటే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి అని చెప్పాను. సో ఫైనల్గా ఫ్రంట్ పేజ్లోనే నా హాల్ టికెట్ ఉంది. ఆ విషయం అనేది నాకు కొంచెం నవ్వు వచ్చిందనమాట. నేను ముందే చెప్పుంటే పోయిండేది కదా అని చెప్పేసి. చూసారా, మీరు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. చూసారా, ఇదిగోండి ఇదే నా హాల్ టికెట్ అనమాట. ఫైనల్గా ఈ హాల్ టికెట్ తీసుకున్నప్పుడు నా మొహంలో 100 వోల్ట్స్ బల్బు అయితే ఎరిగిపోతుందనమాట. సో ఈ 100 వోల్ట్ బల్బు వెలుగుతున్నప్పుడు ఇంకా నేను హ్యాపీ మూమెంట్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా నేనైతే ఈ హాల్ టికెట్ని మా సార్కి అయితే చూపించాను. సార్కి ప్రతిసారి నేను హాల్ టికెట్ తీసుకున్నప్పుడు మా సార్కి అయితే చూపిస్తాను. సో సార్ అయితే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అండ్ అలానే హాల్ టికెట్ ఇచ్చిన మేడం, ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా నాకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్పారు, ఎగ్జామ్స్ బాగా రాయని చెప్పేసి.
ఫైనల్‌గా నేను ఇక్కడి నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. ఇక్కడి నుంచి హాల్ టికెట్ చూస్తూ కొంచెం నిదానంగా వెళ్ళాను కాబట్టి ఈ వీడియో అనేది అక్కడక్కడ స్ట్రక్ అవుతూ వస్తుంది. సో, ఇన్‌కన్వీనియన్స్ అనేది ఇక్కడ ఏమీ లేదనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలానే పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. నా తులుపు పనులు ఎలా ఉంటాయంటే ఇంటికి వచ్చి రాగానే చూడండి ఇక్కడ నేను పాప్కార్న్ అయితే తింటున్నాను అనమాట. పాప్కార్న్ ఎందుకు తింటున్నా అనేది కూడా నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తింటున్నా అంటే ఇంకా టైం అనేది నేను ఇంటికొచ్చేసరికి అరౌండ్ 1:32 అయితే అయిపోయింది. ఇంకా నేనైతే రైస్ అయితే ఏం తినలేదు. సో, ఈ లోపల రైస్ అనేది కుక్కర్ పెట్టేసి నేనైతే ఇక్కడ పాప్కార్న్ తినడానికైతే రెడీగా కూర్చోన్నాను అనమాట. అండ్ అలానే ఈ హాల్ టికెట్ తీసుకున్న తర్వాత నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేసింది. ఎగ్జామ్‌కి ఏం చదవలేదు గానీ హాల్ టికెట్ తీసుకోగానే మనసు కొంచెం ప్రశాంతంగా ఉందనమాట. ఎందుకంటే నేను మండే నుంచి ఎగ్జామ్స్ కాబట్టి సాటర్డేనే ఆ హాల్ టికెట్ తీసేసుకున్నాననుకోండి, అయ్యో! ఇప్పుడు ఇంకా 1 డేనే టైం ఉంది ఏం చదవలేదు అని టెన్షన్‌తో ఉంటాం. అదే ఒక 2 రోజుల ముందెళ్లి తీసుకున్నాం అనుకోండి, హమ్మయ్య! టెన్షన్ ఏం పడవసరం లేదు ముందే తీసుకున్నాం గదా! అని చెప్పి కొంచెం కూల్ అయితే ఉండొచ్చు. అండ్ అలానే ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటారా? నేను 2 రోజులు హాల్ టికెట్ కోసం ఆత్రంగా ఎళ్ళాను. అదే అనమాట ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవ్వరూ కూడా ఎళ్ళలేదు మా కాలేజ్‌లో. నేను మాత్రమే గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌కి వెంటనే రెస్పాండ్ అయ్యి, వెంటనే కాలేజ్‌కైతే ఎళ్ళిపోయాను. సో, అలా వెంటనే పెట్టిన తర్వాత నేను వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ నాకు న్యూ యూజ్ అయితే అర్థమైంది. సో, ఏ విషయాన్ని కూడా తొందరపడకూడదు అనే ఒక విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ అలానే నేనెందుకు ఇందాక వెహికల్ చూపించానని చెప్పాను కదా! సెకండ్ డే ఆ వెహికల్‌లోనే నేనైతే కాలేజ్ దగ్గరికైతే వచ్చాను. ఎందుకంటే మా ఇంటి సైడ్ ఆ వెహికల్ ఎళ్తుండింది. అందుకని చెప్పి దాంట్లో అయితే వెళ్ళిపోయాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ అయితే చేయండబ్బా. సబ్స్క్రైబ్. బాయ్.